సూర్యుడు ఉదయిస్తూ ప్రపంచానికి వెలుగునిస్తాడు, అస్తమిస్తూ చంద్రుణ్ణి ఆహ్వానించి మనకు చల్లటి వాతావరణాన్ని ప్రసాదిస్తాడు. మనం ఉదయించినప్పటి నుండి అస్తమించే లోపు, అంటే జన్మించినది మొదలు మరణించే లోపు ఏదో ఒకటి సాధించాలి. అప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది. మానవుడు దేవుడు చేసిన అద్భుతమైన సృష్టి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. మనిషి ఎంతో గొప్పవాడు. అతడు తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు చేయగలడు. కానీ చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తెలియచేయటమే మా ఈ చిన్న ప్రయత్నం. ఏం చేస్తున్నారు? బాటిల్ ఏంటి? మర్యాదగా మా బాటిల్ మాకు ఇవ్వండి. మీ పని చూసుకోండి సార్. అలా అడిగితే ఇవ్వర్రా. మీకేమన్నా పిచ్చా? మీరేం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. సార్ ఏం చేసుకోవాలో మాకు తెలుసు సార్. మీ పని మీరు చూసుకోండి. మమ్మల్ని కావాలి సార్. చచ్చిపోండి, ఇలాగే చచ్చిపోండి. ఇలా చచ్చిపోండి మీకు ప్యాషన్ అయిపోయింది. ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, తను ప్రేమించకపోతే చచ్చిపోతారంటారు. మీరు ఏమైనా హీరోలు అనుకుంటున్నారా? మీరు చనిపోతే మీకు ఏమైనా ఎకరాలు కట్టిస్తారనుకున్నారా? సార్ మా ప్రాబ్లం మీరు అనుకుంటే ట్రౌ కాదు సార్. అయినా మా ప్రాబ్లం ఏంటో మీ ఎందుకు చనిపోవాలనుకున్నామో మీకు చెప్పవలసిన అవసరం మాకు లేదు సార్. దయచేసి మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్. బాధపడకండి బాబు. అసలు ఏం జరిగింది? మీరిద్దరు ఒకేసారి ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మీ సమస్య ఏంటి చెప్పండి, చెప్పండి. ఏమని చెప్పండి సార్. వెలుగులేని నా జీవితంలో వెలుగు కోసం ఎంత ఎతికినా చీకటే ఎదురవుతుంది. గెలుపులేని నా జీవితంలో గమ్యం కోసం ఎంత పరిగెట్టినా ఓటమే అంటాడుతుంది సార్. నన్ను డాక్టర్ చేయాలనుకున్న మా నాన్నగారి కలగానే మిగిలిపోయింది సార్. ఈ ప్రపంచంలో బతకాలంటే డబ్బు అవసరం సార్. ఒకప్పుడు అది మా దగ్గర లెక్క పెట్టాలనుకుంటే అది మా దగ్గర లేదని తెలిసాక మమ్మల్ని ఎవరు లెక్క చేయలేదు సార్. నాన్న చనిపోయాక సొంత మావయ్యలే మా ఆస్తి కాజేసి మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. అమ్మకు నేను, నాకు అమ్మ, మేమిద్దరం మాత్రమే మిగిలాం. అమ్మతో నాన్న ఎప్పుడూ చెబుతుండేవారట నన్ను డాక్టర్ చేయాలని. నాన్న చివరిసారిగా చనిపోయేటప్పుడు కూడా అమ్మకి ఇదే మాట చెప్పారు సార్. నేను పుట్టిన తర్వాత ఆస్తిపోయింది, తండ్రిని పోగొట్టుకున్నాను. నన్ను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వరకు చదివించింది. ఇంకా చదివిస్తానంటుంది. నేను అమ్మకి తెలియకుండా మానేశాను. ఇప్పుడు నువ్వు ఎంబీఏ చేయట్లేదా? ఎందుకని మధ్యలో ఆపేసావు? లేదు సార్, నేను ఫస్ట్ ఇయర్ చేయడానికి అమ్మ చాలా కష్టాలు పడింది, చాలా అప్పులు చేసింది. మీకు విషయం తెలుసా సార్, అమ్మకు అప్పులు చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ నా కోసం అమ్మ అప్పుల వాళ్ళతో తిట్లు తింటుంది సార్. నేను కాలేజీకి వెళ్ళిన అమ్మే గుర్తొచ్చేది. అమ్మ నా కోసం పడే కష్టాలే గుర్తొచ్చేది. అమ్మ ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, తన ఆరోగ్యం ఏమైపోతుందో నాలో ఒకటే బెంగ సార్.
మెంటల్ ఎక్కిపోయాడు. ఏం చేస్తానో ఏం చదువుతానో అస్సలు అర్థమయ్యేది కాదు సార్. అస్సలు అర్థమయ్యేది కాదు. చదవటం వేసి అనిపించింది. నా లైఫ్ అంతా ఇంతేనండి. నేను పుట్టగానే ఆస్తిపోయింది. తండ్రిని పోగొట్టుకున్నాను. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగింది సార్. పెరిగాను. చనిపోయి ఏం సాధిస్తావయ్యా? నేను చనిపోతే 20 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది సార్. దాంతో మా అమ్మ చేసిన అప్పులన్నీ తీయట్లేదు. అందుకే నిర్ణయం తీసుకున్నాను సార్. మరి నీ సమస్య ఏంటయ్యా? సార్, నాదొక ఎందుకు పనికిరని జీవితం సార్. నేను ఒక మొద్దుని, నాన్న కోరిక తీర్చలేని అసమర్థుని సార్. నేను అసమర్థుని. జీవితంలో ఏమీ సాధించలేని వ్యర్థుంది సార్. వ్యర్థుంది. నేనంటే ఏమిటో నిరూపించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమై ఓడిపోయిన చేతగాని బండి సార్. చేతగాని బండి. మా నాన్న దగ్గర తొక్కుతాడు సార్. మా నాన్నకు నన్ను బాగా చదివించాలని, నేను మంచి ఉద్యోగం చేసి తనలా కష్టపడకూడదని ఎంతో తప్పన పడి నన్ను చదివించాడు సార్. కానీ నాకు చదువు అర్థమయ్యేది కాదు. నా బుర్రకు చదువు అర్థం కాదు. నాన్న నాకు చదువు అంటే ఇష్టం లేదని నాన్నతో చెప్తే నాన్న బాధపడతాడని తెలిసి ఆ విషయం నాన్నతో చెప్పలేదు. చివరికి తన కళ నిజం చేయలేకపోయింది. డిగ్రీ పాస్ అవ్వకపోయినా పాస్ అయ్యని అబద్ధం చెప్పాను. నా కోసం ఎన్నో కష్టాలు పడిన మా నాన్న కోసం నేను ఎన్ని చెప్పినా తక్కువే సార్. కన్న తండ్రికి అబద్ధం చెప్పి మోసం చేసేనని తోయేసేవాడిని. మీ నాన్న సంతోషంగా ఉండాలనే కదా నువ్వు అర్థం చెప్తావు. బాధపడతావు. దీనికోసం చనిపోవాలనుకుంటున్నావా? నీకు చదవడం ఇంట్రెస్ట్ అయినప్పుడు ఏదైనా ట్రై చేస్తుంది కదా. వీడి సింగర్ సార్. కష్టపడి మ్యూజిక్ కూడా నేర్చుకున్నాడు. మ్యూజిక్ నేర్చుకున్నాడా? మరి ప్రాబ్లం ఏంటయ్యా? యువతరానికి అవకాశం కల్పిస్తూ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఒక కాంపిటీషన్ నిర్వహించారు. ఆ కాంపిటీషన్లో వీడు కూడా పార్టిసిపేట్ చేశారు. మరి ఏమైంది? ఏమవుతుంది సార్? వాటిని మళ్ళీ ఎదురైంది. నా గడిచిన జీవితాన్ని ఒకసారి చూసుకున్నాను. నా జీవితంలో గడిచిన క్షణాలన్నీ నిరాశ, ఓటమి, దుఃఖము తప్ప గెలుపనేది ఎక్కడా కనిపించలేదు. నాకు నా జీవితాన్ని చూసి వెనక్కి పుట్టింది సార్. ఎందుకంటే నేను ఓడిపోయిన మ్యూజిక్ కాంపిటీషన్లో కాదు, నా జీవితంలో. ఎన్నో ఆశలు నా మీద పెట్టుకున్న మా నాన్న ఆశలు నేను నెరవేర్చలేకపోయాను సార్. అందుకే శాశ్వతంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను సార్. ఇప్పుడు చెప్పండి సార్, నేను చనిపోవడం తప్ప చెప్పండి. చెప్పండి సార్, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కదా? అవును, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే. చచ్చిపోండి, ఎలాగే చచ్చిపోండి. మీలాంటి పిరికోళ్ళు ఇక్కడ బతకడానికి అర్హత లేదు. మీలాంటి అసమర్థత చూడలేదు. కానీ ఒక్క విషయం, నువ్వు చచ్చిపోయినంత మాత్రాన్ని మీ అమ్మ కష్టాలు తీరిపో. నువ్వు చచ్చిపోతే మీ నాన్న భరించలేడు. కానీ నీకోసం ఒకటి నీకోసం ఎదురు చేస్తుంది. అదేంటో మీకు తెలుసా? మీరిద్దరు గెలవలేక చనిపోతాం అనుకున్నారే, ఆ గెలిపే మీకోసం ఎదురు చూస్తుంది. ఆ గెలిపి ఎక్కడ ఉందో తెలుసా? ఇక్కడ మీ చేతుల్లోనే, మీ పిడుకుల్లో ఉంది. మీరు ఓడిపోయినప్పుడు కూడా మీతోనే ఉంది. మీరు చచ్చిపోతే మీ గెలిపిని అవతరిస్తారు. మీరు ఎప్పటికీ ఓడిపోయినా బాధపడుతున్నారు తప్ప ఒక్కసారైనా ఎందుకు గెలవాలని ఆలోచించారా? గెలవాలని ఆశతో చేరుతారు. దానికోసం కృషి చేయాలి. సార్ చెప్పినట్టు మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదురా. అవునరా, ఒకవేళ మనం చనిపోయినట్లయితే సార్ చెప్పినట్టు మన తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు. మనం చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాం. అవునరా, ఏదేమైనా సరే మనం బ్రతకాలి. మన గెలుపు కోసం మనం చేద్దాం.
హలో అవును నవీన్ మాట్లాడుతున్నారు సార్ చెప్పండి సార్ అవును సార్ థ్యాంక్ యూ సార్ చాలా హలో ఓకే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ తప్పకుండా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే నేను జీవితంలో అనుకున్నది ఎలాగైనా సాధించాలి. అమ్మను బాగా చూసుకోవాలి. ఎస్, సాధించాలి. నా లైఫ్ నేనే క్రియేట్ చేసుకోవాలి. ఎస్, సాధిస్తాను. హలో వాట్ రియల్లీ యా ఎస్ మా తిరిగి వచ్చింది. నా చదువుకు ప్రాబ్లం లేదు. ఎస్, ముందు నవీన్ ఫోన్ చేయాలి. హలో నవీన్, ఎక్కడున్నావురా? పార్క్లో ఉన్నాను. వచ్చేస్తున్నాను. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? మా మమ్మీ గారు అమ్మ తిరిగి వచ్చిందంటరా. కంగ్రాట్స్ రా. హ్యాపీగా ఉండరా? నీకు గుడ్ న్యూస్ రా, నేను సెలెక్ట్ అయ్యానంటరా. అదేంట్రా సెలెక్ట్ అవ్వలేదన్నా కదా? మొన్న మిస్టేక్ జరిగిందంటరా. నాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది మీరు సెలెక్ట్ అవ్వరని చెప్పారు. చాలా హ్యాపీగా ఉందిరా. నేను తీసుకున్న ఒక క్షణిక ఆలోచన వల్ల చనిపోయింది. ఈరోజు ఈ సంతోషం అయిపోవాలి. నిన్న ఆయన లేకపోతే మనం చనిపోదు. ఇప్పుడు నీ సంతోషాన్ని ఆయనతో పెట్టుకున్నాను. నాకు చాలా ఆనందం ఉంది సార్. నేను చేసిన ఆల్బమ్ సెలెక్ట్ అయినండి సార్. ఇలాంటి రోజులు నాకు ఉంటాయని ఇప్పుడు ఉండలేదు సార్. ఇప్పుడు మా అమ్మమ్మ గారు అయితే నాకు తిరుగుతుంది సార్. నువ్వు చాలా హ్యాపీగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. ఇప్పుడు నేను అభివృద్ధి చేయగలను సార్. మేము కన్నా కళను నిజం చేయడం కోసం మేము కృషి చేస్తాం సార్. మీరు లేకపోతే మేము ఏం కోల్పోదామో మాకు అర్థమైంది. మేము బ్రతుకున్నామంటే మీ వల్లే సార్. మీరు లేకపోతే మేము చనిపోయేవాళ్ళం సార్. ఇప్పుడు మాత్రం బతికారనుకుంటున్నారా? ఈ డ్రింక్లో పాయిజన్ కలుపుతారు. చావండా మీకు అర్థంలో ఉన్న అర్థం ఇది నిజం. చావండా సార్, మీరు ఎందుకు ఇలా చూసారు సార్? చెప్పండి సార్. సార్, కళ్ళు తిరుగుతున్నాయి. మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఏ తప్పు చేసావు సార్? మమ్మల్ని కాపాడండి సార్. మా అమ్మ బాగా చూసారు సార్. మా నాన్న నాకు పడిన కష్టానికి సార్, నాకు చూపించిన రక్తానికి సార్.
నేను తన ఆశయం నిలబెట్టాను నిలబెట్టాను. నన్ను బ్రతికించండి బ్రతికించండి. ఇదిగో బాబు, లేవయ్యా, లేగు, లేవండి, లేవండి, మీరు బతికే ఉన్నారు. మీలో ఎంత మార్పు వస్తుందో తెలుసుకోవడానికే ఈ చిన్న నాటకం. మీ ముందు సమస్య ఎంత పెద్దదైనా వెనుకడుగు వేయకండి. క్షణికావేశంలో వచ్చిన ఆలోచనలు మానుకోండి. నెగిటివ్ థాట్స్ వద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. మీకు మీరే మీ లైఫ్ని క్రియేట్ చేసుకోండి. గెలుపు కోసం పోరాడండి. అనుక్షణం ఉదయించండి. ఒకసారి ఆలోచించండి.